లేదులే వదినా, నిజంగానే చెప్తాడా. పోయి రిలాక్స్ అవ్వు. వద్దులే, తోడి కొడలుండాది. తోడి కొడలికి పనిలో చేదోడు వాదోడుగా లేకపోతే మళ్ళీ నన్నే అంటారు. అయ్యో చిచ్చి, అట్టంతా ఏం అనుకోలే వదినా, నువ్వో చెప్తా. లేదు అబ్బా, నేను ఇన్నే ఉంటా. వదినా. ఏమి? ఓ వదినా ప్లీజ్. వద్దబ్బా, నీ పెళ్ళానికి హెల్ప్ చేయాలిడా. నేనున్నాను కదేడా, నేను హెల్ప్ చేస్తానులే, నువ్వు. వద్దొద్దు, మగాళ్ళ చేత పనులు చేయించుకొని మళ్ళీ మేమేడ మాటలు పడేది మీ అమ్మతో. నాయన కూడా కిచెన్లోనే ఉన్నాడు, ఆ రకంగా మేముంటే తప్పే ఉండదా. అవునా? ఓ తూరి ఈ మాటను అత్తని అడిగి చెప్పేదా? తలు, నీకు దండం పెడతా. నేనేదో కాసేపు నా పెళ్ళంతో 4 ముక్కలు మాట్లాడుకుందాం అనుకుంటున్నా. మరి ఈ ముక్క నేరుగా చెప్పొచ్చు కదా. మరి సిగ్గిడి చెట్ట చెప్పేదా, ఆయన చెప్పేటట్టు చేసావు కదా నువ్వా. పోదునా ప్లీజ్. నేను పోను. వదినా, పోతావా లేదా? ఓ అబ్బో, అంత కోపం ఎందుకులే మరిది, పోతా ఉండాను గాని. మరిది మీ అమ్మ అవ్వ ఇటు పక్కే ఒక కన్నేసుండారు, కొంచెం చూసుకో. ఏమమ్మే? చెప్పు సామి. వంటలో నేను కూడా సహాయం చేస్తాను. చేతి నేను కూడా హెల్ప్ చేస్తానబ్బా. హెల్ప్ చేసేదంటే ఇలా కాదు, ముందు వెళ్ళు, దూరంగా వెళ్ళి అక్కడ నిలబడు. ఏందబ్బా నువ్వా, సాయం చేస్తానంటే యుద్ధం చేస్తున్నావు. నువ్వు సాయం చేస్తున్నావో వేషాలేస్తున్నావో నాకు తెలుసు, అక్కడ నిలబడుతున్నగా. సరేలే, అమ్మ నీ చేత్తో కాఫీ ఇస్తే ఇసిరి కొట్టేసేసరికి చాలా బాధపడి ఉంటావు అనుకున్నా, కానీ స్పోర్టివ్గా తీసుకున్నావు. ఎట్నే ఉండాలా? బాధపడట్లేదని ఎవరు చెప్పారు? బాధేసింది. బాధేసినా ఎట్ట నవ్వుతున్నావో? బాధపడుతూ కూర్చుంటే ఎలా? అత్తగారు ఏం చేస్తారో తెలుసు కదా. దానికి కన్నెత్తిల్. ఓ అవునా, అయితే కన్నెత్తిలు ముత్తం కొడు. దెబ్బలు పడతాయి. ఎందుకా నేర్చుకుంది నువ్వు? అంటే తమిళ్ అడిగితే నువ్వు కొంచెం ఇంప్రెస్ అవుతావు కదా అని. చంపేస్తాను, వెళ్ళి ఇక్కడ నుంచి. బా ప్లీజ్ బా. సరే, కళ్ళు మూసుకో. ఏందబ్బా, నేను కళ్ళు మూసుకుంటే నువ్వు ముద్దు పెట్టేది నాకెట్ట తెలుస్తుందా? నీకు ముద్దు కావాలా వద్దా? ఈ తమిళ్ మొత్తం వద్దు కానీ తెలుగు ముత్తివు గుద్దుతాను, పో ఇక్కడి నుంచి. బా ప్లీజ్ బా, ప్లీజ్ ప్లీజ్. అమ్మా గీత,
నిన్ను కాదురా గాడిద కొడక కోడల్ని. మామా గీత ఒక్క నిమిషాల రామ్మా. ఇదిగో వస్తున్నా మామా. ఇదిగో ఈ లోపల వేళ్లు తరుక్కోకుండా ఉల్లిపాయలు తరిగిపెట్టు. హా మామా. ఇంతే, ఎర్రగడ్డలు తరగతా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందేనేమో నా జీవితం. రమ్మా రమ్మరా, ఇక్కడే ఉండు. ఇప్పుడు చూడు తమాషా. మామ మామ, అత్త స్నానం చేస్తున్నట్టున్నారు. నువ్వు ఉండు చెప్తా. ఇప్పుడు ఉంటది. అయ్యో మామా, ఏందిది? ఈ వయసులో కృష్ణుడు వేషాలు వేస్తా ఉంటారు. అవునమ్మా, కొన్ని కొన్ని శుభాలు జరగాలంటే కృష్ణుడి వేషం వేయక తప్పదు. కాకపోతే సత్యభామ లాంటి మీ అత్తని మార్చడానికి నేను కృష్ణుడి వేషం వేయాల్సి వచ్చింది. ఏంటి మామా ఇది? ఇప్పుడు స్నానం అయిపోయాక బట్టల కోసం తలుపు మీద చెయ్యేస్తుంది. అక్కడ బట్టలుండవు. అప్పుడు బట్టలు ఏమయ్యాయో అర్థం కాక అక్కడి నుంచి లబోదిబోమని కేకేస్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళి అత్త ఏం కావాలి అని అడుగుతావు. అప్పుడు వేరే దారి లేక బట్టలు లేవు, బట్టలు తెచ్చి అని అడుగుతుంది. అప్పుడు నువ్వు బట్టలు తీసుకొస్తావు. అందుకని ఇప్పుడు అవసరం నిమిత్తం నీతో మాట్లాడాల్సి వస్తుంది. అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన అవసరాల్ని కల్పిస్తూ నీతో మాట్లాడే పరిస్థితులు క్రియేట్ చేస్తాం. అలా దగ్గరైపోతాం అన్నమాట. వద్దు మామా, ఆ తర్వాత బట్టలు కూడా నేనే మాయం చేశానని మళ్ళీ నన్నే అంటారు. అదేం కాదులే, ఇప్పుడు స్నానం అయ్యాక కేకేస్తుంది. నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళి మాట్లాడు. మామా వద్దు మామా, నాకు టెన్షన్ గా ఉంది. అరే, ఇలాంటి బుల్లి బుల్లి సాహసాలు కూడా చేయకపోతే ఇంకెందుకు చెప్పు. అదిగో స్నానం అయిపోయినట్టుంది. ఇప్పుడు చూడు. బట్టలు లేవేంది? ఈయన్నే కదా పెట్టిండాను. బట్టలు కింద కూడా కనబడ్డం లేదు. ఏమైనాయి? ఇదిగో ఇదిగో నువ్వు ఇట్రా, రా రా. మా ఏడున్నావ్? వెంటనే పలక్కు. కాసేపు లబోదిబోమని అరవని వెంటనే పలికేవే అనుకో, కనకరత్నం మామూలుగానే ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది. ఇప్పుడు మీ అత్త పిలవగానే నువ్వు అత్త అన్నావంటే ఇంకైపోద్ది కదా. నా బట్టలు కనిపించట్లేదమ్మా, ఏమైనాయి? మా ఏ లెక్క? ఇప్పుడు నేను వెళ్తాను. వినపడుతుందా లేదా? నా బట్టలు కనబడల్లా. ఎట్టా వినపడుతుంది? మీ అమ్మ ఇక్కడ ఉందంటే ఇందాకే వసూళ్ళకి పంపించేసావు కదా. ఏమన్నా సాయం కావాలా? నాకేం అక్కర్లేదు. ఏ లెక్క? లక్క మా అమ్మ కూడా ఇంట్లో లేదు, పచారీ కొట్టుకెళ్ళింది. బిరిన దాన్ని ఇడికి రమ్మని చెప్పు. నేనెందుకు చెప్పాలి? నేను చెప్పను. ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఇటు అత్తా. ఏ లెక్క? కాదత్తా, నేను గీత. నిన్నసలు నాకు ఎదురుపడదని చెప్పిండాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చినవే ఇడికే? నేను ఎదురుపడలేదత్తా, మరుగులోనే ఉన్నాను కదా. సాంబార్ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. తెలివితేటల్లో సాంబార్ తెలివితేటలు, గోంగూర తెలివితేటలు ఏమున్నాయి అత్తా? మళ్ళీ అత్త అత్త అంటుండవేంది? అట్ట పిలవద్దని చెప్పిండాను కదా. కాదత్తా, లక్కమాంబక్క ఇంకా రాలేదు.
మీరు అప్పటి నుంచి కేకలేస్తున్నారు. నేను పలికితే మీరు కోప్పడతారని ఇప్పటి వరకు నేను వెయిట్ చేశాను. ఇప్పటికీ మీరు అరుస్తా ఉంటే తప్పక నేనొచ్చాను. నేనరిచి గోల పెడతానే, నీకెందుకో? అది కాదత్తా. అత్త అన్నావంటే చంపేస్తాను, ఏమనుకుంటుండవు? వచ్చే వచ్చే ఏ లక్క లక్క, పాపం మామ, ఈ చీర తీసుకెళ్లి ఆ తలుపు మీద వేసేద్దాం పదండి. బలిదానివే నువ్వు. అట్లాంటి పని చేయకూడదు. అరవని ఇంకా ఎంతసేపు అరుస్తుందో అరవని. ఏ లక్క, యాడ తెచ్చిండవే? బిర్న బట్టలు తీసుకునిరా. వద్దు మామ. పద, మనం వెళ్ళి తాపీగా హాల్లో కూర్చుందాం. ఎప్పటికైనా బాత్రూమ్ నుంచి బయటికి రావాల్సిందే కదా. బట్టలు లేకుండా చచ్చినా బయటికి రాదు. లక్కమామ కోసం అరిచి అరిచి ఆయాసపడి నీరసం వచ్చాక వేరే దారి లేక నిన్ను పిలుస్తుంది. అప్పుడు నువ్వు వెళ్దు. పద, మనం ఎందుకు ఇక్కడ వెయిట్ చేయడం? మామ వద్దు మామ, బట్టలు ఇచ్చేసి వెళ్దాం మామ. పాపం మామ. అస్సలు మీ అత్తని పాపం గేపం అనే మాటలు అనకూడదు. అలా అంటే మనకి పాపం. రావచ్చి. అయ్యో మామ. ఆరేసుకోబోయి పారేసుకున్నది చీర, ఆ చీర కోకెత్తుకెళ్ళింది కొండగాలి. ఏదైనా ఇది అరే, నవ్వాపుకుంటున్నావు కదా? లేకపోతే ఏదైనా నీ అవతారం కృష్ణ అవతారం. అవునరా, అత్తా కోడళ్ల మధ్య సఖ్యత పెంచడానికి, రాజీ కుదర్చడానికి ఈ నరసింహం కృష్ణ అవతారం ఎత్తాడు. ఏం చేసినా? మీ అమ్మ స్నానం చేస్తుంటే తలుపు మీద ఉన్న బట్టలు తీసుకొచ్చేసాను. ఇదేం బుద్ధి నాయనా? అసలు బుద్ధి ఉన్నదా లేదా నీకు? సారీ అనేసిన సారీ ఏంద్రా? తండ్రిని ముట్టుకుని బుద్ధి ఉండదా లేదా అంటావా? బుద్ధి ఉండదు గనకే ఇట్టా బ్రిలియంట్ ఆలోచన చేసిన. సచ్చు నా కొడుకు. సారీ అమ్మా, ఇన్నేళ్లుగా తిట్టి తిట్టి అలవాటైపోయి కోడలు నువ్వు ఉన్నావన్న విషయం మర్చిపోయి ఏదో అనేసిన. ఇదంతా ఓకే మామా. పాపం అత్త బట్టలు లేకుండా ఇబ్బంది పడతా ఉండాది. పాపం ఇచ్చేద్దాం. అరే, ఇప్పుడు బట్టలు లేకుండా బయటికి రాలేదు. ఖచ్చితంగా నిన్ను పిలిచి తీరాలా. చూద్దాం ఎంతసేపు ఉంటుందో బాత్రూంలో. నాయనా ఏంది రచ్చ? రే, రచ్చ ఇప్పుడే మొదలైందిరా. చూడు ముందు ముందు. మామా ఏందిది? అత్త బట్టలు భుజానేసుకొని కూర్చొనుండావు. ఇట్రా 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 రైట్. ఏంది మామా? ముందు ఈ బట్టలు తీసుకెళ్ళి ఉతకడానికి. అయ్యి ఉతికిన బట్టలే కదా, మళ్ళీ ఏంటి ఉతికేది? ఇవి ఉతికిన బట్టలే, కానీ ఈ బట్టలు మీ అత్తొచ్చి చూసిందనుకో నిన్ను ఉతుకుతాది. పర్వాలేదా? నన్నెందుకు? మరి మీ అత్త స్నానం చేస్తుంటే ఈ బట్టలు నేను తెచ్చేసిన. మామా ఏంది ఈ వయసులో మీకు చిలిపి చేష్టలు మీరునో? ఏం చేసేది, అప్పుడప్పుడు ఇట్లాంటి చిలిపి పనులు చేయకపోతే సంసారాన్ని నెట్టకొచ్చేదే. నువ్వో వేసేసిరా చెప్తా. చూస్తాన్రా, మీ అమ్మ ఎంతసేపు ఆ బాత్రూంలో ఉంటుందో నేను చూస్తా. ఖచ్చితంగా బట్టల కోసం నీ పెళ్ళాన్ని పిలవాలా, మాట్లాడాలా. వేరే దారే లేదు. ఏంద్రా గచ్చలు చప్పుడు వినపడతా ఉందా? అది పగటిపూట మోహిని పిశాచా? నేను ఆ గజ్జల చప్పుడు అమ్మ అడుగులదే, నీకు అర్థం కావట్లేదా? కొంపదీసి బట్టలు లేకుండా వచ్చేస్తున్నాయిందే. పొద్దున నేను బాత్రూంలో వదిలేసిన బట్టలు వేసుకొస్తా ఉండదే, మర్చిపోయినానే. కనకం, ఇప్పుడు నీకు ఈ బట్టలు కరెక్ట్గా సరిపోయినాయి. ఎన్నాళ్ళు నేను పెళ్ళాం, నువ్వు మొగుడిగా ఉంటివి. ఇప్పుడు కరెక్ట్గా మొగుడు బట్టలు వేసుకుంటివి. అతాళ్ళిటి నా మెళ్ళ వేసుకుంటాను. నా బట్టలు ఎవరు తీసిండారా నుంచి? యా నుంచి? నేను తలుపు మీదేసిన బట్టలు ఎవరు తీసుకొచ్చారిటు అంటండా. నాకేం తెలుసు?
లక్కమామ తీసుంటుంది. ఆ? నేనా? ఆ, ఆ, నేనే. బట్టలెందుకు తీసావే? నాకేం తెలుసు, మీరు స్నానం చేస్తున్నారని తెలియదత్తా. ఇడిసిన బట్టలను తీసుకొచ్చి ఉతికేదానికి వేసిన. మే దద్దమ్మా, తెలీదా నీకు? ఇడిసిన బట్టలేవో ఉతికిన బట్టలేవో. స్నానం చేసేదానికి పోయి బట్టలాడేస్తే వాటిని పోయి ఉతకడానికి వేసిందావా? బుద్ధి తక్కువదానా. ఓహో, ఇప్పుడు మార్చుకునే దానికి బట్టలు లేవని నా బట్టలు వేసుకొచ్చినావు నువ్వు. చూడు నీ కొడుకు నిన్ను నా బట్టల్లో చూసి నవ్వు ఆపుకుంటున్నాడు. ఎవరా? ఏషాలేస్తాండారు ఇంట్లో. ఎవరి పని చేసుంటారో ఎందుకు చేసుంటారో నాకు బాగా తెలుసు. ఈ పిచ్చి పిచ్చి యాశాలు నాకడగాదు. పసిగట్టేసిందిరా మీ అమ్మ. సర్లే ఉండండి, వస్తా. కనకం కనకం, నువ్వు ఇప్పుడే బట్టలు మార్చుకోమాక. నిన్ను ఈ బట్టల్లో చూస్తా ఉంటే భలే ఉండదప్ప. ఏంది ఏంది యాసాలో? నువ్వు నా బట్టల్లో ఉంటే ముద్దుగా ఉండదబ్బా. చూడో, పిచ్చి పిచ్చి యాసలేయమాక. పో బయటికే, నేను బట్టలు మార్చుకోవాలా. చూడు, ఇట్టా బట్టలు మార్చుకునే ముందు నీ అభిప్రాయాలు కూడా మార్చుకోవాలా. అన్నిట్లో పంతంగా ఉంటే ఎట్టా చెప్పు. నువ్వు ఆ అమ్మిని కోడలుగా ఒప్పుకోలేదు సరే, కనీసం ఇట్లాంటి సమయంలోనైనా అవసరానికి పనులు గిల్లు చేయించుకోవచ్చు కదా, తప్పే ఉండదు. మీ తెలివితేటలు నా కాడ చూపించకండి. బట్టలు కొట్టేసింది, ఈ యాసాలన్నీ వేసింది మీరేనని నాకు బాగా తెలుసు. చిచి, నీ బట్టలు నేనెందుకు కొట్టేస్తా? నాకేమన్నా పిచ్చా నీ బట్టలు కొట్టేయడానికి? చాలు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి యాసాలేస్తే ఇప్పుడు నేను మీ బట్టలు తొడుక్కున్నాను, రేపు మీరు నా చీర కట్టుకోవాల్సి వస్తుంది. పోండి బయటికి. ఏమిటో నా బట్టలు వేసుకున్నావు, నీకేం ఫీలింగ్ లేదా? నీకేం ఫీలింగ్ ఉంటది? ఎప్పుడు చూసినా మిడిగుడ్లు వేసుకుని ఎప్పుడు బయటపడతాయో అంత కోపంగా చూస్తుంటావు. ఆ కళ్ళు ఆక్రోశాన్ని బలికిస్తాయేమో గాని సరసాన్ని అస్సలు బలికించవు. మళ్ళీ నువ్వెందుకొచ్చావు? వెళ్ళలేదా నువ్వు ఇంకా?
చెప్పాను కదా గౌతమి, నేను వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు. వెళ్తే గెళ్తే మనిద్దరం కలిసే వెళ్ళాలి. ఎందుకు నన్ను సాధిస్తుంటావు? ఎందుకు నన్ను ఇలా చంపుతుంటావు? లేదు, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, తోడుగా ఉండాలని అనుకుంటున్నాను. అవసరం లేదు. నువ్వెవరు నాకు తోడుగా ఉండడానికి? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇదే ఊళ్ళో ఉంటూ నీకోసం రోజు వస్తాను. నువ్వు వచ్చావంటే బాగోదు చెప్తుండా. నువ్వు వద్దన్నా వస్తాను. నాకు నమ్మకం ఉంది గౌతమి, నువ్వు అన్నీ సరిదిద్దుకుంటావనే నమ్మకం నాకుంది. నీకోసం నేను ఎప్పటికీ ఎదురు చూస్తుంటాను. టేక్ కేర్.